దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆ దేవుడు మనకు ప్రేమించడానికి ఈ సత్యని సమయాన్ని అయినప్పుడు కూడా ప్రభు మనల్ని ఎన్నిక చేసి ఆయన చలికాలంలో గడపడే ధన్యత ఆ దేవుడు మనకిచ్చినందుకు Hallelujah.
Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Vatmasaruparachunachuda Adi Samudra. Hallelujah. నీ యవ్వన రక్తాన్ని బట్టి స్తోత్రమయ్యా. నీ కొత్త నిబంధన రక్తాన్ని బట్టి నీ స్తోత్రం. నీ నిర్దోషమైన రక్తాన్ని బట్టి స్తోత్రం. నీ నిష్కల్మషమైన రక్తాన్ని బట్టి నీ స్తోత్రం. నీ నిర్మలమైన రక్తాన్ని బట్టి స్తోత్రం అయ్యా. నీ నిష్కపటమైన రక్తాన్ని బట్టి నీ స్తోత్రం. నీ పరిశుద్ధమైన పవిత్రమైన నీ రక్తాన్ని బట్టి నీ స్తోత్రం. ఏ వేరు కంటే శ్రేష్టముగా పలుకు నీ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి స్తోత్రం. తండ్రి మా కరుపు మా దోషములకు రక్తమంతగా మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి దేవాది దేవుని గొప్ప దేవుడు అయ్యా. ఆకాశం మహాకాశము పగడాలని తండ్రి నేనెక్కడైనా కొండ మీద బండ మీద మమ్మల్ని ఎక్కించవాడు. కొంతమంది అనాథ స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. సౌడు పెద్దలు సౌడు మోషే కొరకు, సౌడు నిఖిలు, సోదరులు గడ్డ ఆశీర్వాదని గారి కొరకు, సోదరులు గడ్డ జార్జయ్య గారి కొరకు, సౌడు వేర్చూరులో ఉన్న సౌడు సంతయ్య గారి కొరకు, మన సౌడు ఇచ్చే గారి అన్నకుమారుడు బాబు కొరకు, భాస్కరయ్య గారి కొరకు, అలాగనే మన సోదరి ఎస్తేరమ్మ ఆడబిడ్డ పేరేంటి భాస్కర్ గారి కొరకు, సోదరి మనోహరమ్మ కొరకు, అలాగనే మన సంఘ సంవత్సరంలో ప్రివిలేజ్ దేవుని బిడ్డలు సోదరి మన తిమోతి వాళ్ళ వదిన కుమార్తె మరి ట్రైన్ యాక్సిడెంట్లో దేని బిడ్డలు కాలు కోల్పోయింది. పెద్ద ఆరోగ్యం కొరకు బిడ్డ ఆరోగ్యం కొరకు ఒకసారి అలాగే ఈ వాతావరణం బిడ్డల మీద అయితే బలహీనంగా ఉంటున్నారు. అందరి ఆరోగ్యాల కొరకు, చనిపోయిన తల్లి కొరకు ఆరోగ్యం కొరకు, అలాగే గర్భిణీ స్త్రీల కొరకు, గర్భల కొరకు ఉన్నారు. ప్రతి ఒక్కరి నిమిత్తం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డల నిమిత్తము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వివాహించిన పిల్లల నిమిత్తం దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వారి నిమిత్తం దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదా కుటుంబ సమాధానం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పులు, సమస్యలతో వారి నిమిత్తము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వృద్ధాప్యులు ఉన్న మన తల్లిదండ్రుల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే ప్రతి యవనస్తుల నిమిత్తము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మత్తు పదార్థాలు సేవించి వారి మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు, చిన్నపిల్లల కొరకు, ప్రతి విధవలందరూ కొరకు, వారి అవసరాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
సంవత్సరంలోకి పెట్టిన యవనస్తుడు సంఘ శాస్త్రుల ప్రభుత్వ ప్రభు బిడ్డలు మరి సోదరుడు పెద్దలు గురయ్య సోదరు ఎస్తేరమ్మ గారు యొక్క ఏకైక కుమారు యోగుని దేవుడు ప్రేమించి ఈరోజు ఒక నూతన సంస్థాన్ని ఇచ్చాడు. ఈరోజు సండే స్కూల్ పిల్లలకు కూడా కొలిసి తీసేయడం జరిగింది. మరి ఏమైనా మరి నూతన సంస్థలు అడుగుపెట్టింది ఏమైనా వస్తుంది దీవించి ఆశీర్వదించేలాగా ఇంకా ఆత్మీయతలో ప్రార్థనలో ప్రభుత్వంగా బలపరచులాగా లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూచే ఒక యోగుగా దేవుడు మార్చులాగా అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా దేవుని సన్నిధానంలో ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన 2025వ సంవత్సరంలో 3వ మాసమైన ఈ మార్చి మాసం 16వ దినమైన ఈ పునరుద్ధాన దినమందు జీవము కలిగిన దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడా వచ్చిన దేవుడు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతోమంది ఈ సమయాన్ని రోజులో చూడని వారు ఉన్నారు. ఎవడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను, మన ఏళ్లను తన పరిచి మనం నడిపిస్తున్నటువంటి చక్కని నడిపింపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగా, ఆయన కనపరిచే వారంగా, ఆయన చిత్తమేంటో భూమి మీద ప్రతిసారి చెప్తున్న మాట. ఈ మాట చెప్పుకున్న నాకు మళ్ళీ మాట రాదు, అది అలవాటు పడిపోయింది. ఈ భూమి మీద ఆయన చిత్తమేంటో మన పట్ల అది తెలుసుకొని ఆయన చిత్తములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, వారంలో మనకు బుధవారము, శుక్రవారాలు 7 గంటల నుంచి ప్రార్థన కూడిక ఉంటుంది. 2 గంటలకు కలుసుకునండి. ఆదివారము ఉదయము 8 గంటల నుంచి సండే స్కూల్ జరుగుతుంది. సగరుడు విజయ్, ఎర్లగడ్డ విజయ్, సగరి చిన్నక్క ఇద్దరు కూడా సండే స్కూల్ బాలబాలిక యొక్క పాఠశాల అనే వాక్యాన్ని, మరి ప్రార్థనలు, పాటలు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. పోయిన ఆదివారం కంటే ఈ ఆదివారం మరీ ఎక్కువ పిల్లలు వచ్చారు. చాలా బాగుంది, మంచిగా చెప్పిస్తున్నారు. కాబట్టి ఇంకా మీ పిల్లలు ఎవరైనా పిల్లలుంటే వాళ్ళ పిల్లల్ని సండే స్కూల్ నడిపించండి, పంపించండి. వాళ్ళు బాల్యంలో నుంచే దేవుని వాక్యంలో ఎదిగితే అది వాళ్ళకు ఆశీర్వాదం. ఆమేన్. వాక్యం అంటుంది, బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి నేర్పించాలి. ఒక పెద్దవాడైనా కూడా దాని నుండి తొలగిపోవటానికి అవకాశము ఉండదు. అది దేవుని వాక్యం చేత పిల్లలు నింపితే ఆ వాక్యం వారిని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది, మంచి జ్ఞానంలోనికి వారిని నడిపిస్తుంది. దానికి సరైన వాక్య ఆధారాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్థలాల్లో వాక్యాధారాలు చోటు చేసుకొని ఉన్నాయి. అది దేవులారా, పిల్లల్ని పంపించండి. మే నెలలో జరిగే ఆ యొక్క బీబీఎస్ ప్రోగ్రామ్ ఇప్పుడే సిద్ధపడి నేను మీటింగ్, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా వెలివాతంలో జరిగే బీబీఎస్ ప్రోగ్రాం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థనకు కూడా కలుసుకొని, మరి ఎన్ని పుస్తకాలు, 5 రకాలైన పుస్తకాలు, బిగినరు, తర్వాత ప్రైమరు, తర్వాత జూనియరు, సీనియరు, ఇంటర్మీడియట్, ఇలా 5 రకాలైన పుస్తకాలు కూడా ఆర్డర్ ఇచ్చి దానికి వెల కూడా కట్టించి వచ్చారు. వాటి దేని పిల్లలు చక్కగా సగోదరి జరిపిస్తుంది. అలాగే యూత్ మీటింగ్ కూడా దేవుడు బాగా నేర్పిస్తున్నాడు. ఆ మధ్య యూత్ పిల్లలు బాగా వస్తున్నారు, మగ పిల్లలు ఈ మధ్య కనపట్టలే. అది చాలా బాగుంది. ఈ ఆరాధన కలుసుకుంటుంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు. యూత్ కానీ సపరేట్గా ప్రార్థన జరుగుతుంది కదా, అక్కడ మీకు కరెక్ట్ అయిన వాక్యం మీకు వస్తుంది. అది మీ కొరకు సిద్ధపరిచిన వాక్యం. ఇప్పుడు చెప్పేది వాక్యం వచ్చేసి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, కుటుంబస్తుల కొరకు, పెద్దల కొరకు. అంటే ఇది గుర్తించండి పిల్లలు, ఎవరి పిల్లలు. సాయంకాలం కలుసుకోండి.
అది మంచిది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వాక్యం. చాలు. దేని బిడ్డలారా, ఈ వాక్య భాగము ఈ నెలలో ఫస్ట్ ఆదివారము మనము ధ్యానం చేసుకున్నాం. దేవుడి మాసంలో మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడువు అనే ఒక వాగ్దానం. కన్నీళ్ళు అనే మాట వాగ్దానముగా ఇచ్చాడు. పోయిన 2వ తేదీ ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. నిన్న పోయిన ఆదివారము తెలియని రీతిలో దేవుని సేవకులు వచ్చారు. మన సంఘ సాహసంలో ప్రభులేస్తున్న ప్రభుడలు చెరుగురి నరసయ్య ఉద్యమస్తులు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి ఆ దేవుని సేవకులు సురేష్ అయ్య గారు మనకు దేవుని వర్తమానం అందించడం జరిగింది. అందుకని ఈ వాక్య భాగము పోయిన ఆదివారం చెప్పాల్సిన వాక్య భాగము ఈ ఆదివారానికి వచ్చింది. కన్నీళ్ళు అనే మాట అంశం మీద దేవుని వాక్యము మీకు చెప్పడానికి మీ ముందు నిలబడి ఉన్నాం. దేని బిడ్డలారా, దేవుడు మన కన్నీటిని చూసి మనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాం. ఆమేన్. మన అపాయములో మనం కన్నీరు గార్చినప్పుడు మనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ఆ కన్నీటికి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక స్థలాల్లో దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు కన్నీరు కార్చినప్పుడు వారి కన్నీటికి దేవుడు యేసయ్య జవాబిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కన్నీళ్ళకి ప్రతి ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. కన్నీటిని తోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఉత్తరం ఇచ్చే దేవుడే. అయినా ఎటువంటి కన్నీళ్లకు దేవుడు ప్రతి ఉత్తరం ఇస్తున్నాడు అనే సంగతిని మనం గుర్తించాలి. ఎటువంటి కన్నీటికి దేవుడు ప్రతి ఉత్తరం ఇస్తున్నాడు అన్న సంగతిని మనము గుర్తించాలి. కొంతమంది దేవుడి సన్నిధానంలో కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆయన దృష్టికి ఇంపైనదిగా కనపడుతుంది. ఆ కన్నీరు అధికమైనటువంటి ఫలితాన్ని తీసుకొని వస్తాయి. ఉదాహరణకి పోయిన వారంలో ఫస్ట్ వారంలో ఈ మాసం ఫస్ట్ వారంలో చెప్పిన మాట, ఒక పాపి మారి మనసు పొంది పశ్చాత్తాపడి ఏడ్చే కన్నీరు దేవుని దృష్టికి విలువైనదిగా అంటే ఇంపైనదిగా కనపడుతుంది. ఆ కన్నీరు దేవుని బిడ్డలారా మనకు అధిక ఫలితాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి మనము చూసుకున్నాం. ఒక పరిసయ్యుని ఇంట్లో యేసయ్య కూర్చొని ఉన్నాడు విందుకి. ఆయన ముందొచ్చి నిలబడేదానికి కూడా అర్హత లేని స్థితిలో ఆమె మనసాక్షి ఆమెకి గద్దించినదై ఆయన వెనుక తట్టు వచ్చి ఆయన పాదముల దగ్గర నిలబడి కన్నీటితో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో ఆ కాళ్ళను తుడిచి
ఆమె తీసుకొచ్చినటువంటి తైల గుడ్డిని తీసి ఆ అత్తరును ఆయన పాదములకు పోసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఆ పరిచయుడైనటువంటి సీమోను, ఈయన ఎటువంటి ప్రవక్త, ఆ వచ్చినటువంటి స్త్రీ ఎటువంటి అయిన స్త్రీ అనే సంగతిని ఈయన గుర్తించలేకపోతున్నాడు అన్నట్టుగా ఈయన గురించి ఒక రకమైనటువంటి అభిప్రాయం కలిగి మనసులో అనుకుంటే మనం చూడగలుగుతున్నాం. అప్పుడు యేసయ్య మనసులను ఎరిగిన వాడు కాబట్టి దానికి ఒక ఉపమానం చెప్పాడు. దాని తర్వాత, ఈ స్త్రీని నువ్వు చూస్తున్నావే, నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏమీ లేదు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేదు. అయితే ఏమేం చేస్తుంది? అన్నీళ్ళతో నా కాళ్ళను గడిపింది. నేను నువ్వు నాకు ఏమీ లేదు, తర్వాత ఏమీ లేదన్నాడు. ఏమా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములకు మానక ముద్దు పెట్టుకుంటా మానలేదు అంటున్నావు. తర్వాత, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పోచెను. అందుకేసి ఏమంటున్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినదని చెప్తే మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏడ్చిందే ఆమె పాపల విషయమై పశ్చాత్తాపడి ఏడ్చింది. అయితే ఈయన ఏమంటున్నాడంటే, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమించబడినది అన్నట్లుగా చెప్తే మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సముఖంలో చేసే ప్రార్థన, పెట్టే కన్నీరు, కొంతమంది పెట్టే కన్నీరు, అది దేవుని దృష్టికి ఇంపైనదిగా కనపడుతుంది. అది కాకుండా ఆ కన్నీళ్ళు అధికమైనటువంటి ఫలితాన్ని తీసుకొని వస్తుంది. ఈమె పాపం విషయమై పశ్చాత్తాపడి ఏడ్చినందువల్ల ఈమె అనేకమైనటువంటి పాపాలు క్షమించబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, సంఘానికి ఒక శ్రమ వచ్చినప్పుడు, సంఘానికి దేవుని సంఘానికి ఒక కష్టం వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, సంఘమంతా పెట్టే కన్నీళ్ళకి అధికమైనటువంటి ఫలితం దొరుకుతుందన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా. అది దేవుని దృష్టికి ఇంపైనటువంటి కన్నీళ్లుగా ఎంచబడుతుంది. ఆ దేవుని దృష్టికి ఇంపైనటువంటి కన్నీళ్లుగా ఎంచబడుతుంది. అది అధికమైనటువంటి ఫలితాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, హామాను అనే ఒక వ్యక్తికి మొర్దెకై అయిన మనిషి ఏం చేసిందంటే ఒక వందనాలు చెప్పలేదంట. ఆయన కనపడినప్పుడల్లా వందనాలు చెప్పలేదంట. అందువలన హామాను ఏం చేశాడంటే యూదా వంశాన్ని నాశనం చేయాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి తెలుగులేరా రాజు దగ్గర తాకీదు పొంది శైలాలు కూడా తీసుకున్నాడు, సీలు కూడా, ముద్దులు కూడా తీసుకున్నారు. ఒక రోజు నిర్ణయం చేయబడింది. ఆ రోజు 127 సంవత్సరాలు ఉన్నటువంటి యూదులందరూ కూడా చంపబడాలి. ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, ఆ రోజు రాగానే వీళ్ళు యూదులు చంపే బదులు యూదులు వాళ్ళ మీద పడి, ఎవరైతే యూదులకు శత్రువులు ఉన్నారో
వాళ్ళు దేని పిల్లలు యూదులు వాళ్ళని చంపేటట్లుగా మారిపోయింది పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే దేని పిల్లరా, వాళ్ళు దేవుని సములో కాచిన కన్నీటిని పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సంఘము ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తుందో దేని పిల్లరా, ఆ విషయానికి దేని పిల్లరా దేవుడు వాళ్ళు కార్చే కన్నీళ్ళకి దేవుడు ఫలితాన్ని ఇస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చూడండి. ఎస్తేరు గ్రంథంలో 4వ వాక్యం చదవండి. 4:3 రాజుగా ఆజ్ఞయు అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోజులలోను మునిగిన వారేరి గోనెను బూడిదను వేసుకొని పడి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ చట్టం వచ్చిందో, ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞ బయలుదేరిందో సూసాడు బాటలో నుంచి వెంటనే యూదులందరూ కూడా ఏం చేశారు? ఏడవటానికి, ఏడిపిల్లారా ఉపవాసం ఉండటానికి, మహా దుఃఖములోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారై దాని తర్వాత అనేకులు గోనెను బూడిదను వేసుకొని అలాగనే పడి ఉన్నారంట దేవుని సన్నిధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక సంఘానికి మనం పోల్చుకోవచ్చు. వాళ్ళు సంఘముగా ఉన్నారు. యూదులందరూ కూడా పడి దేవుని పిల్లరా ఏడ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి జీవితంలో ఒక అద్భుతాలు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఏడుపుకి ఒక మంచి ఫలితం ఉందన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేని పిల్లరా, ఇంకా మనకి కొంతమంది ఏడ్చే కన్నీటికి దేవుడు దానికి ఎక్కువ విలువలు ఇస్తున్నాడు. కొంతమంది దేవుని సభలో కన్నీరు కాలుస్తారు కదండి. ఆ కన్నీటికి ఏమిస్తున్నాడంటే విలువలు ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం చదవండి. 56వ కీర్తన 8వ వాక్యం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనపడను కదా. అంటే అది విలువైన కన్నీరు. ఎందుకంటే ఆ కన్నీరు ఎక్కడ ఉంచబడి ఉన్నది? దేవుని సన్నిధానంలో ఉంచబడి ఉన్నది. అవి నీ కవిలిలో కనపడింది కదా అంటున్నాడు. ఒక సహోదరి దర్శనం చూసింది. ఆ దర్శనంలో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. ఆ పరలోక రాజ్యంలో గుడ్లు కనపడుతుంది, బాటిల్స్. ఆ బాటిల్ లోపల నీళ్లు కనపడుతుంది. ఆ నీళ్లు తెల్లగా మెరుస్తున్నాయి. ఆమెకు అర్థం కాలేదు. పక్కన నుండి దోత దగ్గర అడిగిందంట, ఇది ఏం చేయాలి అడిగిందంట. వీళ్ళందరూ కూడా ఇది పరిశుద్ధులు కాల్చినటువంటి కన్నీరు, అనేకుల కొరకు, వాళ్ళ మార్పు కొరకు, మారు మనసు కొరకు, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, అనేకులు దేవుని వైపు తిరుగుట కొరకు కాల్చిన కన్నీరు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే దేని బిడ్డారా, ఇతరుల కొరకు మనం కన్నీరు కారుస్తాం చూడండి, మన కోసం కాకుండా ఇతరుల కొరకు. ఇతరులు మారాలని, ఇతరులు రక్షించబడాలని, పడిపోయిన వాళ్ళు మళ్ళా దేవుని లేపబడాలని, దేవుని సముఖానికి రావాలని. దేవుని సముఖానికి వచ్చిన దేవుని సంఘము పక్కన కూర్చున్న వాళ్ళు పరిశుద్ధపరచబడాలని, ఒక పరిశుద్ధమైన జీవితంలోనికి రావాలని, ఎవరైతే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నారో ఏడుస్తూ, అటువంటి కన్నీళ్లు దేని బిడ్డారా దేవుని దృష్టికి విలువైనదిగా ఎంచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మారు మనసు లేని వారి కొరకు, విగ్రహారాధికుల కొరకు, దేవుని సముఖానికి రాలేక వెనుకబడుతున్న వారి కొరకు, పడిపోయినటువంటి దేవుని సముఖానికి రాలేక పడిపోయినటువంటి వారిని కొంతమంది అలాగే పట్టించుకోరు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేసి కన్నీరు కాచే వారి యొక్క కన్నీరు దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా విలువైన కన్నీరుగా ఎంచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఆ విధంగా కారుస్తుంటారో లేదో నాకు తెలియదు. అయితే వాళ్ళ కోసం కారుస్తారు. ఒక మాట అంటే ఒక మాట అంటే లేని దుఃఖం వస్తుంది, లేని దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని అలాగే అనిపించుకుంటారు. వాళ్ళు ఎవరైనా ఆ సమయానికి ఆ దగ్గరికి వచ్చినప్పుడు పోయి అట్టనే బాగా చేసుకుంటారు. దేవుని బిడ్డగా మనం జీవిస్తున్నప్పుడు అవి వస్తూనే ఉంటాయి. బిడ్డగా జీవించినప్పుడు లేని మాటలు వస్తాయి, లేని నిందలు వస్తాయి. అది మామూలే. దాని గురించి నువ్వు ఏడాల్సిన అవసరమే లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరమే లేదు. దాని గురించి అనుకుంటా ముందుకు సాగలేకపోతారు కొంతమంది. అన్నా నేను ఎప్పటికి రానున్నా, నాకు ఆ గుడే వద్దు అంటే కొంతమంది. నేనెందుకు వస్తున్నా, నాకు క్షీణత లేదు అంటే కొంతమంది. దేవుడు కొంతమందికి కొన్ని అనుభవాలు నేర్పించాలంటే, లోకం ఎట్టాడని నేర్పించాలంటే, కొన్ని పాఠాలు నేర్పించాలంటే ఇటువంటి మాటల ద్వారా, ఇటువంటి శ్రమల ద్వారానే కొన్ని నేర్చుకోగలరు. సంతోషం లేదు నేర్చుకోలేదు. ఒక శ్రమలు వచ్చినప్పుడే దేవుని పిల్లలు కొన్ని అనుభవాలు నేర్చుకోగలుగుతాం. ఒక కష్టం వచ్చినప్పుడే కొన్ని పాఠాలు నేర్చుకోగలుగుతాం. మనుషుల యొక్క గుణగణాలు నేర్చుకోవాలంటే మనకు ఒక శ్రమలు వచ్చినప్పుడే వారి మూలకంగా, అప్పుడే ఏదైనా నేర్చుకోగలుగుతాం. అప్పుడు లోకం అంటే ఏంది, మనుషులంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అనే సంగతి మనకు అర్థమైంది. ఎవరి మీద ఆనుకుంటే మనకు సహాయము, ఎవరితో నడిస్తే మనకు మేలు అన్న సంగతి మనకు అర్థం కావాలంటే మనకు సమస్యలు వస్తేనే. శ్రమలు లేని కిరీటం లేదు, కష్టాలు లేని బహుమానం లేదు, ఆశీర్వాదం లేదు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి దేవుని బిడ్డలు మనకొచ్చే కష్టాలను జీవితాంతం నేర్చుకుంటా ఉంటారు. అట్నే ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడు ఏడ్చేది, ఇతరుల కొరకు ఎప్పుడు ఏడుతావు? నీ తోటి మనిషి మారాలి, నువ్వు ఎప్పుడు ఏడుతావు? నీ కొరకు ఏడుతావు నువ్వు జీవితాంతము.
ఏడ్చి నీ కష్టాలు తీరాలని నేను వేడుతావు ఉంటుంది. ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడు ఏడుస్తావు? అప్పుడు మనం ఏం చేయాలా? ఏం పిల్లారా? ఇతరుల మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇతరులు మారు మనసు నిమిత్తం మనము మేడవాలి. అది దేవుని దృష్టికి విలువైనటువంటి కన్నీరుగా ఎంచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని దృష్టికి విలువైన కన్నీరుగా ఎంచబడుతుంది. అది దేవుని బుద్ధిలో ఉంచబడుతుంది. అంటే దేవుని సన్నిధానంలో అది ఉంచబడుతుంది అని దేవుని వాక్యము మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కనిపిల్లరా అపోస్తలుడైన పౌలు కూడా అనేకులు మార్పు కొరకు వేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. 19:20. సారీ 20:19. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు వచ్చింది, ఆ సమస్యను పెట్టి అది అనుకుంటే ఏడవలేదు, కానీ సంపూర్ణమైన వినయ భావంతో నేను ఎలా ప్రభుని సేవిస్తుంటునో మీకే తెలియనట్టు. దేవుని ప్రజలంగా మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అది అనుకుంటా ఏడ్చుకుంటా ఉండకూడదు. ఆమేన్. మనం రోల్ మోడల్ ఎవరండి? రోల్ మోడల్ ఎవరు? మనకు రోల్ మోడల్ ఎవరు? ఎవరు రోల్ మోడల్? పలకరా. రోల్ మోడల్ ఎవరు? ఎవరిని మనం వెంబడించేది? అమ్మా వెల్కమ్మా, యేసు ప్రభు. సరే, యేసు ప్రభుని కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ముఖం మీద గుద్దారు, బాక్సింగ్ చేశారు. ముఖం మీద 2 కూర్చారు. కూర్చొని లేదా? కూర్చొని 3 ముళ్ళ కిరీటం పెట్టారు. పెట్టి ఆ తల మీద కొట్టారు. ఎన్నైంది? 4. దాని తర్వాత మొయ్యలేనంత భారమైన సిలువను ఆయన మీద ఇంకా ఏం చేశారు? ఆయన మోసుకొని పోయినటువంటి సిలువ మీదనే 3 మేకులు ఆయన చేతులకు కాళ్ళకు కొట్టి అట్టనే ఆ సిలువ మీదనే ఆయన వేలాడదీశారు. ఇవన్నీ చిన్న విషయం కాదు. ఎంత నరకవేదన అనిపించిండో. ఏడ్చిండా? మరి ఎవరి కోసం ఏడ్చిండు? ఆయన కోసం ఏడవలా. ఆయన కోసము ఏడవలా. ఆయన కోసం ఏడుతుంటే కొంతమంది స్త్రీలు ఆయన ఏమన్నాడు? శివను కుమార్తెలారా నా కోసము ఏడవకండి. ఎవరి కోసం ఏడమన్నాడు? మీ కోసం, మీ పిల్లల కోసము ఏడమన్నాడు. మరి ఎవరి కోసం ఏడ్చాడు ఆయన? ఆయన పడిన, ఆయన వచ్చిన ఆయన శ్రమలను బట్టి ఆయన కోసం దేవుని దగ్గర ఏడవలేదు. ఎవరి కోసం ఏడ్చాడు? మార్తా మరియమ్మల సహోదరుడి కోసం ఏడ్చాడు. ఏడ్చిందా లేదా?
చదవండి యోహాను సువార్త 11వ అధ్యాయం 33, 34. 33, 34. సార్ ఎవరి కోసం ఏడ్చాడు ఆయన? ఆయన కోసం ఏడ్చినట్టుగా ఏమి లేదు. ఇంకెవరి కోసం ఏడ్చాడు? ఎవరి కోసం ఏడ్చాడు? యెరూషలేము వైపు చూసి యెరూషలేము కొరకు ఏడ్చాడు. అంతే కదా? చదవండి లూకా సువార్త 19వ అధ్యాయం 41, 42. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆ పట్టణానికి కలగబోయే హింస, ఆ కష్టాలని కన్నులు కనబడుతుంది. ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారి నేత్రాలు మూయబడింది కాబట్టి, ఆ దేని వైపు వాళ్ళు చూసిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకు జరగబోయే కీడును వాళ్ళు ఆయన అర్థం చేసుకొని ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల విషయమై ఆయన కన్నీళ్లు గార్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట సాగయ్యా, నీ తోడు సాగయ్యా, నీ మాట సాగయ్యా, నీ తోడు సాగయ్యా.
అంటే మన కొరకు ఏడగాకండి, ఇతరుల కొరకు ఏడమంటే అని చెప్పడం లేదు. మన బాధను పెట్టి మనం కూడా మన కష్టాన్ని పెట్టి ఏడవచ్చు, ఏడుపు వస్తుంది ఆటోమేటిక్గా. అదే సమయంలో ఇతరుల కొరకు కూడా ఏడ్చే ఆ భారం మనకు రావాలి. ఒక గుడికి రాకపోతే ఎందుకు రాలేదు, వాళ్ళ గాడికి దేవుని సముఖాన్ని తీసుకొచ్చే ఆ భారం అనేది మనకు రావాలి. వాళ్ళ కొరకు ఒక డ్రాప్ అయినా దేవుని సన్నిధానంలో కాచే ఆ భారం మనకు రావాలి. వాళ్ళు రాకపోతే వాళ్ళు ఎవరిని వాళ్ళని పోయి ఎవడు పోయి బతిలు ఆడతాడు అన్నట్లుగా మనం ఉండకూడదు. అది ఒక దేవుని బిడ్డకు అది కరెక్ట్ అయిన లక్షణాలు కాదు. అది నేను చెప్పుకొచ్చేది. యేసయ్య మన కొరకే ఏడ్చినాడు, మన కొరకే ఇప్పుడు కూడా ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన అనేది మనకు కూడా రావాలి. అదే అడుగుంది, ఎంతో మంది నశించిపోతున్నారు, మారు మనసు లేక. మారు మనసు 10 రోజులు అంత ఆ స్టేజ్ వరకే ఉండిపోతున్నారు అంతే. దాంట్లో నుంచి ఒక్కొక్క మెట్టుకు రానంటున్నారు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసే భారం మన మీద ఉంది. నువ్వు నీ కొరకే ప్రార్థన చేసి ఏడ్చుకుంటావు అంటే వాళ్ళ కొరకు ఎప్పుడు చేస్తావని నేను అంటున్నా. అది వాక్యం కూడా అంటుంది అంతే. నువ్వు నీ కొరకే నీ జీవితాన్ని ప్రార్థన చేసుకుంటావంటే నువ్వు స్వార్థపరుడు. స్వనీతిపరుడు అంతే. ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలారా, మన కొరకు కన్నీరు కారకూడదని చెప్పడం లేదు. పొరపాటున కూడా కార్చవచ్చు. అదే సమయంలో ఇతరులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం బైబిల్ పట్టుకుని దేవుని సముఖానికి వచ్చినామంటే ఎవరో ఎక్కడో మనకు తెలియని వ్యక్తి మన కొరకు రక్తం అంటున్నారు, కన్నీరు కాసినారు. నా ఇద్దరు నేను మారలేదు, ఎవరో నా కొరకు ఎంతమంది ప్రార్థన చేశారో. విదేశంలో ఎవరో ఆమె ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేసింది. ఆమె శరీరం అంతా కూడా ఎక్కడున్నది, మంచంలో పడుకుంటే బెడ్లో నేను లేచి నడవలేదు. అమ్మ మంచంలో పడుకొని ఆ కళ్ళు అంటే ఇండియా మ్యాప్ పెట్టి మ్యాప్ వైపు చూసి ఏడుస్తుంట ప్రజలు ఆ దేశాన్ని దర్శించమని. ఇట్లా వద్ద వెళితే ఆ నడ్డి శరీరం అంతా కూడా మంచాన్ని కలుసుకుపోద్దంట. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె దేశం కొరకు ఎవరి దేశం కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేసిందంట. మిషనరీల పుస్తకం చదివితే మీకు అర్థమైంది. ఇటు వద్దకెళ్ళి మళ్ళీ పడుకుంటే ఈ పక్క ఈ శరీరం అంతా తోలంతా కూడా మళ్ళీ ఆ మంచాన్ని కలుసుకుంటుందంట. అటువంటి ఒక భయంకరమైన చెంపలో కూడా ఆమె కొరకు ఆమె ఏడలేదు, కానీ దేశ రక్షణ కొరకు, మన భారతదేశ రక్షణ కొరకు ఏడ్చినదని చరిత్ర చెప్తుంది. ఎవరో మన కొరకు ఏడ్చినారు, అందువల్ల మనం మారుపడుతున్నాం. ఇప్పుడు నాతో కూడా కలిసి నీకు జరగాల, నీ పిల్లలు బాగుండాలి, కుటుంబం మంచిదే, ఏడుస్తున్న కాదని లేదు. అదే సమయంలో సంఘర్షేమం నీ పక్కన కూర్చున్న నీ స్టేజ్లోకి రావాలి, వాళ్ళు నీ స్థాయిలోకి రావాలి. వాళ్ళు వాళ్ళ పరిస్థితుల కొరకు
వాళ్ళ మార్పు కొరకు, వాళ్ళ ఎదుగుదల కొరకు, వాళ్ళ కొరకు డ్రాప్ అయిన మన కన్నీరు వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక దేవుని బిడ్డ యొక్క లక్షణం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో తిమోతి కూడా దేవుని బిడ్డలారా రక్షించబడినాము, నేను పర్లేదే, నేను పంచుకున్నాను కనుక నాకు ఎందుకు లేనట్టుకుంటా. తిమోతి కూడా దేవుని బిడ్డలారా మరి ప్రార్థనలు ఎడతాక దేవుని బిడ్డలారా ఇతరుల కొరకు ప్రార్థన చేసినందుకు తిమోతిని అపోస్తలుడైన పౌలు మెచ్చుకుంటూ మనం చూడగలుగుతాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయి పగలు అపేక్షించుచు నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించిన దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి చేసే విజ్ఞాపన అపోస్తలుడైన పౌలు చూసి దేవునికి దేవుని బిడ్డలారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తిమోతిలో అటువంటి ఒక విశ్వాసం ఉన్నది. తిమోతికి దేవుని బిడ్డలకు అనేకులు మారాలన్న ఒక వారమతంలో ఉన్నది. అందువలన కన్నీరు గావిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతో మంది మన కుటుంబంలో, మన సంఘములో, మన సంఘములో ఎంతో మంది ఎన్నో అవసరాలతో ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసే భారం బాధ్యత మన మీద ఉంది. కేవలం పొలం కొరకు, మంచి పిల్లల మరి వాళ్ళ చదువుల కొరకు, ఎవరి పిల్లల నిమిత్తము వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. వాళ్ళ కొరకు మనం డ్రాప్ అయిన దేవుని సభలో మనం కావాలా. మాకేం పెట్టిందిలే నేను ఉండకూడదు. వాళ్ళకు ఒక దగ్గర జరిగినప్పుడు నీకు నెప్పిరగలాగా. అది ఒక దేవుని బిడ్డ యొక్క లక్షణం. కాళ్ళు పొడుచుకున్ననుకో చేయబద్ది కాళ్ళకాడికి. ఎందుకు మంది కాళ్ళు పుట్టినది పొడుచుకున్నది, దానికి అదే ఓర్చుకోవచ్చు కదా, ఓదార్చుకోవచ్చు కదా. ఈ చేయబద్ది నోరంటది. మిగిలిస్తాను మీరంట సార్, నాకు తెలిస్తే నేనంట. ఇదే ఉండాల్సింది. ఇది ఎందుకు కుడుతుంది? ఈ కాలం ఎందుకు కుడుతుంది? ఈ పళ్ళు ఎందుకు టిక్కించుకోవాలా? ఈ చేతులు ఎందుకు ఆడుకోవాలా? ఏంటి అది మన మీద ఉన్న భారం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నులు ఎప్పుడు గోవ కన్నులు అంటారు సంఘం. ఆ పరమ గీతంలో మనం గమనించినట్లయితే పరమ గీతం 5వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. పరమ గీతములో 5వ అధ్యాయము 12వ వాక్యం 12 అతని నేత్రములు నది తీరములందు ఉండు భూమవలే కనబడుతున్నది, అవి పాలతో కడుగబడినట్లు ఉన్నది. చూడండి, సంఘం అంటుంది యేసయ్యని గురించి, ప్రియుని గురించి ఏమంటుంది? అతని నేత్రములో నది తీరములందు భూమేంది గువ్వ కన్నులు తిరిగిన వాడు గుండెలో ఎరిగిన
గుండె చెదరిన వారిని బాగు చేయు. హల్లెలూయా. అంటే ఆయన కన్నులకు ఏ విధంగా ఉన్నది? గువ్వల వలె కనపడుతుంది. గువ్వ పావురపు కళ్ళు ఎప్పుడు నీళ్ళతోనే నిండి ఉంటుందంట. పావురపు కళ్ళు మనకు దుఃఖం వచ్చినప్పుడే నిండుతాయి కళ్ళు. అది ఫుల్ అయినాక డ్రాప్ కింద పడుతుంది. అదే సంఘము. ఆయన గురించి ఆ మాట ఉంటుంటే ఆయన సంఘాన్ని గురించి ఆయన ఏమంటాడు చూడండి. ఆ పరమగీతంలోనే దేని పిల్లారా మొదటి అధ్యాయము 15వ వాక్యం. మొదటి అధ్యాయం 15వ వాక్యం. ప్రియులారా నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. చాలు చూడండి. ప్రియుడిని చూసి గోకల్లంటే ప్రియుడు కూడా ఏమంటున్నాడు? నా ప్రియురాలా నీవు సుందరివి, నీ కన్నులు గోవ కన్నులు. అంటే ఆయన సంఘం కూడా ఏ కన్నులు కలిగి ఉండాలా? గోవ కన్నులు కలిగి ఉండాలి. ఆయన కళ్ళు కూడా నేత్రములు కూడా గోగ నేత్రములు. ఆయన సంఘమైనటువంటి ఆయన ప్రియురాలి నేత్రములు కూడా గోవ కళ్ళు. మరొక మాట కూడా చదవండి. పరమగీతంలో 4వ అధ్యాయం 1వ వాక్యం. ఆ ప్రియురాలా నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వల్లే కనపడుతుంది. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, నా సుందరివి, నా ప్రియురాలా నీవు సుందరివి. ఏ గువ్వకు ఏమిందో ముసుకేసుకుంటుందా? గువ్వ అంటే ఎవరది? దేవుని సంఘం. ఆమేన్. హల్లెలూయా. అన్నా చెప్పండి హల్లెలూయా. ఆ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనపడుతుంది. ఆమేన్. అప్పుడు ఒక దేవుని బిడ్డ కళ్ళు ఎప్పుడు ఒకరి కొరకు ప్రార్థన చేసే, కన్నీరు విడిచే ఒక గువ్వ కన్నులాగా కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుని కొంతమంది కార్చే కన్నీరు దేవుని దృష్టికి ఎట్లుంటుందంట? ఇంపైనదిగా ఉంటుందంట. ఒకటి అది ఎక్కువ ఫలితాన్ని తీసుకొస్తుంది. ఏంటిది అంటే మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది కాల్స్తున్న కన్నీరు దేవుని దృష్టికి అది ఇంపైనది. అది ఎక్కువ ఫలితాన్ని, అధికమైన ఫలితాన్ని తీసుకొస్తుంది. రెండవదిగా దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు, ఇతరుల కొరకు కార్చే కన్నీరు దేవుని దృష్టికి విలువైన కన్నీరుగా ఎంచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మన కొరకు ప్రార్థన చేయొద్దని చెప్పడం లేదు, కన్నీరు కారవటం లేదు, కారవద్దని చెప్పడం లేదు. కారణండి అరిస్తేనే కొన్ని కార్యాలు దేవుని సన్నిధిలో కనపడుతుంది. అందుకని ఉపవాసం ఉండమంటాడు యోవేలు ప్రవక్త. ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, అంగలార్చండి, గోరిపెట్ట కట్టుకోండి. దేవుడు దానికి ప్రతిఫలం దయచేస్తాడంటాడు. అదే సమయంలో ఇతరుల కొరకు కూడా మనం కన్నీరు గార్చే బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేనిలారా మన కన్నీరు ఎటువంటిది అన్న సంగతి మనకు గుర్తించాలి. ఎవరంటున్నారు కన్నీరు నీ మాట వినగానే నువ్వు దేవుని సభలో పెట్టే మనవి ఆయన విని
నిశ్చయముగా నిన్ను కరుణించునుగాక. నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. ఈ కన్నిటికి ఆయన ప్రతి ఉత్తరం దయచేయనుగాక. ఆయన నీ జీవితంలో ఒక అద్భుతం చేయనుగాక, ఒక మత్కార్యము చేయనుగాక, ఒక సూచకార్యములు చేయనుగాక. ఆయన చేస్తాడు. చెప్పండి, 11 దగ్గర చేస్తాడు. నమ్ము, నాసాయుడు కాకండి. అదేండి నేనంటూ మీరు నాసాయుడు చూడగాకండి, వాళ్ళ పక్కన సాయి చూడండి. నా దగ్గర ధైర్యంగా చెప్పండి, దేవుని నమ్ము. ఏంటండవు, దేవుని నమ్ము, భయపడగాకో. దేవుడు నీ జీవితంలో, నీ జీవితంలో ఒక అద్భుతము చేయనుగాక, సూచకార్యం చేయనుగాక, మహత్కార్యము చేయనుగాక. కొట్టండి సభలకి, ఆ దేవుని నామాన్ని బయటపడుతుంది. చల్లి ప్రార్థన చేసుకున్నాం. సార్ ప్రవేశిస్తాం. ఏం బిడ్డారా, ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. దేవుని సభలను పెడుతున్నామరా, నువ్వు కారుస్తున్న ఆ కన్నీళ్లు ఆయన చూసే దేవుడిగా ఉన్నాడు. నా ప్రార్థనకు, నా కన్నీళ్లు ఆనందలాస్తున్న దేవుని బిడ్డ, నీ కన్నీళ్లకు ప్రతి ఉత్తరం ఉంది. ఆయన నీ కన్నీటిని చూస్తున్నా. అనిశ్చయముగా నీ కుటుంబ వ్యవస్థను ఆయన దర్శిస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన దర్శించునుగాక. నీ కుటుంబాన్ని, పిల్లలు దర్శించునుగాక. నీ భర్తను దర్శించునుగాక. నీ భార్యను ఆయన దర్శించునుగాక. నీ కుటుంబ పరిస్థితులను మార్చునుగాక. మారుస్తాడు దేవుని బిడ్డ. దేవుని వైపు చూడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తునుగాక. వైపు చూడ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సరే, 10 నిమిషాలు, 2 నిమిషాలు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవండి, నోరు తెరవరా, నోరు తెరవండి. సొంతమైన హల్లెలూయా. గొప్ప దేవుడా, గొప్ప తండ్రి, ఓ రక్షకుడా, నా వైపు చూడండి అయ్యా. నన్ను చూడండి ఆయన, నా కుటుంబాన్ని చూడండి అయ్యా, నా పరిస్థితులు చూడండి అయ్యా, నా స్థితిగతులు చూడండి అయ్యా. నన్ను చూడండి అయ్యా, నిన్ను చూడడానికి వచ్చినాను తండ్రి. నన్ను దర్శించయ్యా, నా పిల్లలు దర్శించండి అయ్యా, నా పరిస్థితి మార్చండి అయ్యా, నా కన్నీటికి జవాబు ఇవ్వండి అయ్యా. దేవుడు అడుగుదా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పరవాసినైనా కడుపేదను నాకేలా నీ భాగ్యము. పరమందు నాకు నీ సాక్ష్యము, నీవే అనుమానము. పరవాసినైనా కడుపేదను నాకేలా నీ భాగ్యము. పరమందు నాకు నీ
జవాబు ఉంది దేని బిడ్డ. దేవుడిని నేను చూస్తున్నా, ఆయన నీ మనసు ఎరిగి ఉన్నాడు దేని బిడ్డ. నువ్వు భయపడక, నువ్వు దిగులు పడగాకు. యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను. నమ్మిక మాత్రం మంచు, నమ్మిక మాత్రం మంచు. హల్లెలూయా, స్తోత్రం. చేసుకున్నా మధ్యలో పెద్దలు